హైదరాబాద్ సైదాబాద్లో ఎర్రకుంటపై హైడ్రా రంగనాథ్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో ఎర్రకుంట ప్రాంతానికి చేరుకున్న రంగనాథ్ పరిస్థితి సమీక్షించారు. 6.5 ఎకరాల ఎర్రకుంటలో సుమారు అరెకరం కబ్జా గురిందని ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్, పోలీసు సిబ్బందితో కలిసి పూర్తి వివరాలు సేకరించారు రంగనాథ్. సర్వే ఆఫ్ ఇండియా, మాస్టర్ ప్లాన్, రెవెన్యూ రికార్డ్స్ ప్లాన్ ప్రకారం అన్ని రకాల సర్వేలు చేశాక హద్దులు ఫిక్స్ చేసి ప్రభుత్వ సహకారంతో బతుకమ్మ కుంటలా తీర్చిదిద్దామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది, దాదాపు 5 ఎకరాలు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది, అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము, అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది, సర్ప్లస్ వెయిర్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, దీనికి ఉండాల్సిన అన్నీ కూడా. బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయడానికి కూడా త్వరలో దీని మీద చేస్తాము.